కాకినాడ జిల్లా కోటనందూరులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం ప్రజల మోసమేనన్నారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి పథకాల అమలులో విఫలమయ్యారని విమర్శించారు. మహిళా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఈ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలంటూ ఈ సమావేశంలో అనేక మంది నేతలు వైసీపీలో చేరారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎల్ల మీడియా ఎవరిపిస్తారు తెలుసా? మోకలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని తెలుగు తమ్ముళ్ళు, మనమేమో మోకలు, అలా తెలుగు తమ్ముళ్ళు. అంటే రాష్ట్ర ప్రజల మనసులో కలుషితం చేయడం ఏ విధంగా చేస్తారన్నది ఒకసారి తెలియజేసుకుంటున్నాం. అయ్యింది, అమ్మఒడి ఇచ్చాడు, మరి ఎంత ఇచ్చాడు అన్నది మన గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇంతమందికి పెన్షన్ ఇచ్చాం, ఈ గ్రామంలో ఇంతమందికి అమ్మఒడి ఇచ్చాం, ఇంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం, ఇంతమందికి రైతు భరోసా ఇచ్చామని చెప్పి సచివాలయంలో డిస్ప్లే చేసేవాడు ప్రతి గ్రామంలోనే. నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు వీలైతే డిస్ప్లే చేయి, ఏ పథకం ఎంత ఇచ్చావు. అమ్మఒడి ఇంట్లో ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి ఈ గ్రామంలో ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి ఇచ్చావు, నువ్వు డిస్ప్లే చేయి. అందరికీ 13,000 ఇచ్చావా, లేకపోతే 7,000 ఇచ్చావా, 8,000 ఇచ్చావా చెప్పి నువ్వు డిస్ప్లే చేయి. నువ్వు చేయలేవు, నువ్వు పూర్తిగా ఏ పథకం చేయవు. రేపు స్థానిక సంస్థలు వస్తున్నాయి. మరి ఈ విషయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేసుకోలేకపోతే మరి మనకి అధికారులు ఉన్నారు కాబట్టి మోసం చేసి సక్సెస్ అవ్వడానికి వాళ్ళు చూస్తారు. తప్పనిసరిగా మోసాలు ప్రజలకు తెలియజేయగలిగినట్లయితే మళ్ళీ ఎక్కువ స్థానిక సంస్థలు మనం గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్రామాలకే చిన్న చిన్న గ్రూపులు ఉన్నాయి. దయించి నియోజకవర్గంలో కూడా ఏకనాయకత్వం, బహునాయకత్వం ఇప్పుడు పనిచేయదు. రాజకీయానికి ఏకనాయకత్వం రాజాగారి రకాల మనందరం నియోజకవర్గంలో తిరగడానికి ఒకే మాట మీద నడాలని మీ అందరూ కోరుకుంటున్నాను నేను. అదేవిధంగా ఈరోజు రాజాగారి అనేక బాధ్యతలు ఉన్నాయి. మన నియోజకవర్గం కాదు, 7 నియోజకవర్గాలను నెగ్గించి 7 నియోజకవర్గాలను చైతన్యపరిచే బాధ్యత కూడా రాజాగారికి మన పార్టీ. దాంతో మన నియోజకవర్గంలో కూడా మనందరం బాధ్యతగా చిన్న చిన్న విభేదాలు